హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా మనం వినే మాట బీపీ లేదా హైపర్ టెన్షన్. దీని గురించి చాలా మందికి ఒక అవగాహన ఉన్న, లోతుగా తెలిసిన వారు చాలా తక్కువ. ఈ వీడియోలో హైపర్ టెన్షన్ అంటే ఏమిటి, అది మన శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. మన శరీరంలోని అవయవాలకు రక్తాన్ని అందించడానికి గుండె నిరంతరం కొట్టుకుంటుంది. అలా రక్తం ప్రవహిస్తున్నప్పుడు ధమనుల గోడలపై పడే ఒత్తిడినే బ్లడ్ ప్రెషర్ లేదా రక్తపోటు అంటాం. ఈ ఒత్తిడి పెరిగి ధమనుల గోడలపై ఎక్కువ కాలం అలాగే ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటారు. దీన్ని మనం సైలెంట్ కిల్లర్ అని పిలుస్తాం, ఎందుకంటే చాలా సందర్భాల్లో దీని లక్షణాలు బయటకు కనిపించవు. కొందరిలో తలనొప్పి, అలసట, కంటి చూపు మందగించడం వంటివి కనిపించవచ్చు. కానీ చాలామందికి తమకు బీపీ ఉందని తెలియకుండానే సమస్య ముదురుతుంది. ఇప్పుడు అసలు బీపీ ఎందుకు పెరుగుతుందో చూద్దాం. మన జీవనశైలిలో మార్పులు, అంటే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడితో కూడిన పనులు, ధూమపానం, మద్యపానం వంటివి దీనికి ప్రధాన కారణాలు. వీటితో పాటు వయసు పెరగడం, కుటుంబంలో ఎవరికైనా బీపీ ఉంటే జెనెటిక్ కారణాల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. బీపీని నియంత్రణలో ఉంచుకోకపోతే గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు మరియు కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు దీని నుంచి బయటపడడం ఎలాగో తెలుసుకుందాం. అంటే మందులు వేసుకోవడం ఒకటే పరిష్కారం కాదు. ముందుగా మీ డైట్లో ఉప్పును తగ్గించండి. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువగా ఉప్పు వాడకండి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయండి. అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ వీలైనంత వరకు దూరంగా ఉంచండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే 30 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా బీపీ చెక్ చేయించుకోవాలి. మీ డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతుంటే వాటిని సొంతంగా ఆపకండి. బీపీ కంట్రోల్లో ఉంటే మీరు హాయిగా, ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించవచ్చు. గుర్తుంచుకోండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈ సమాచారం మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి మరియు మరింత ఆరోగ్యకరమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.